ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన దారుణం, ఆ తల్లి బాధ చూస్తే ప్రతి తల్లి గుండె తట్టుకోలేదు, గిలిగిలా కొట్టుకుంటదమ్మ. అది చూస్తే ఏడవని వాళ్ళు అంటూ లేరు. నిజంగా దట్టు సింగిల్ పేరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్ పిచ్చిలో వాళ్ళన్నా సస్తారు, పక్కనోళ్ళనన్నా చంపుతారు. ఏం తెలియదు వాళ్ళకి, లోకం తెలీదు. రీల్స్ కోసం మీరేమన్నా పోండి, కానీ అన్యాయంగా ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఆ రీల్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ వీడియో చూస్తే బద్దలయ్యేలాగా అసలు ఏడుపు ఆగట్లేదు ఆ తల్లికి. మీరు ఒక నిమిషం చూడండి, మన కళ్ళల్లో నుంచి కూడా నీళ్ళు వస్తాయి. నేనైతే నిన్న చూసి అసలు ఏడ్చేసాను. అసలు ఏంటమ్మా రీల్స్ లో అసలు ఏ ఏజ్ పిల్లలకి వెహికల్, కార్లు కానీ బండ్లు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉండడం వల్ల వీళ్ళ ప్రాణాలు పోక, వీళ్ళ ప్రాణాలు ఒకవేళ బాగున్నా పక్కన వాళ్ళ ప్రాణాలు పోగొడుతున్నాయి. ఈ రోజు ఆ తల్లి గర్భశోకాన్ని, కడుపు కోతని ఎవరన్నా తిరిగి ఇవ్వగలరా? అంటే ఒక నిర్లక్ష్యం. ఎంత అది తల్లిదండ్రుల నిర్లక్ష్యం అండి. తల్లిదండ్రులు నీకు బండి ఎక్కిసిస్తేనే కదా ఆ కుర్రోడు బయటకు వెళ్ళాడు. వాడు ఓన్లీ 16 సంవత్సరాలు అండి. ఈజ్ ఇన్ 10th క్లాస్ చదివేవాడు. మొన్న 3rd జరిగింది ఢిల్లీలో ద్వారకా కాలనీలో. అయితే ఆ అబ్బాయి అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నా అంటే 16 సంవత్సరాలు వాళ్ళ సిస్టర్ తో పాటు డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు అదే దారిలో అప్పుడే ఈ అబ్బాయికి 23 years బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఈ రీల్స్ చేస్తూ ఉన్నప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా అట్ ఏ టైం రీల్స్ చేస్తూ డ్రైవింగ్ చేయలేవు, డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చేయలేవు కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సంట్రేషన్. సో వాడు ఏం చేశాడంటే ఈ బండిని గుద్దినప్పుడు అండి ఆన్ ది స్పాట్ లో అదే ఆ అబ్బాయి 23 years అబ్బాయి 50 అడుగుల ఎత్తు ఆ బైక్ తో పాటు పైకి ఎగిరి ఆన్ ది స్పాట్ చనిపోయాడండి. చనిపోగానే ఇంకా ఏం చేశారు, పోలీసులు మామూలుగా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే తల్లికి, ఆ తల్లి వచ్చినప్పుడు అండి అసలు ఆమెకి ఏం, సింగిల్ పేరెంట్ అండి పాపం. ఆ అబ్బాయి వాళ్ళ వంశంలో ఈ అబ్బాయి ఒకడేనంట. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడంటే చిదిమి దీపం పెట్టుకుంటే ఎలా ఉన్నాడంటే అంత బాగున్నాడు. మరి ఆ సింగిల్ పేరెంట్ కి ఏ కష్టాలు వచ్చి మరి పాపం తను ఒక్కతుందో, లేకపోతే హస్బెండ్ ఉన్నాడో పోయాడో మనకు తెలియదు, ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయారేమో, తన ఆశలన్నీ ఆ అబ్బాయి మీద పెట్టుకొని బతికే తల్లికి లిటరల్ గా కళ్ళ ముందు చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడంటే ఆమె గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తుందండి. అసలు ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. అందరిని అడుక్కొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె చెప్తున్నారు కనీసం ఆమె లోపలికి రానియలేదట. అదే నన్ను లోపలికి వెళ్ళి చూడడానికి కూడా నన్ను రాణించలేదు అని హృదయ విదారకంగా ప్రతి ఒక్కరితో చెప్పుకొని ఏడుస్తున్నారండి ఆవిడ. అంటే డబ్బులు ఉండే వాళ్ళకైతే నిజంగా అలా జరిగితే ఇలాగే ఉంటది అంటే న్యాయ వ్యవస్థ. ఇంకొకటి దరిద్రం ఏంటంటే, వాడు ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడో వాడికి బెయిల్ వచ్చేసిందండి. ఎందుకు తెలుసా బెయిల్? ఈ అడ్వకేట్లు, కొంతమంది పనికిరాని అడ్వకేట్లు డబ్బుల కోసం కక్కుర్తిపడి వీడు 10th class రాస్తాడట, బోర్డ్ ఎగ్జామ్ ఉందట, బోర్డ్ ఎగ్జామ్ రాయాలని అతనికి బెయిల్ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు, అడిగిన వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. ఒక మర్డర్ చేసి ఒక నిండు ప్రాణాన్ని నువ్వు తీసావు, నీకు ఒక బాధ్యత లేకుండా తల్లిదండ్రులు నిన్ను పెంచారు. 16 సంవత్సరాలకి అంత పెద్ద బండి ఇవ్వడం ఏంటి, అందులో రీల్ చేయడం ఏంటి, అందులో మళ్ళీ సిస్టర్ను కూర్చోబెట్టి డ్రైవింగ్ చేయడం ఏంటి, ఇవన్నీ తల్లిదండ్రులు చేసిన తప్పులకి ఒక ప్రాణం పోయింది. ఒక తల్లి కొడుకు లేని తల్లి అయిపోయింది, గర్భశోకాన్ని మిగిలిచ్చారు. మరి వీటన్నిటికి కారణం ఎవరండి? అలాంటి వాటి 10th class రాయాలట. ఇప్పుడు అదే 10th class ఎగ్జామ్ రాసి మరి ఎవరిని ఉద్ధరిస్తాడో తెలియదు. అంటే బెయిల్ కోసం అప్లై చేసిన అడ్వకేట్ కన్నా బుద్ధి ఉండాలి కొంచెమైనా కదా, బెయిల్ ఇచ్చిన జడ్జి కన్నా తెలిసి ఉండాలి. అలా లేకుండా మీరు 10th class రాస్తాడు, ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ రాయాలట. ఆయన కొడుకే జీవితం అనుకొని జీవితం లేకుండా చేసిన తల్లికి వీళ్ళకు మాత్రం బెయిల్ వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారు. అదే కదా, ఎగ్జామ్ రాసి మరి ఎవరిని ఉద్ధరిస్తాడు? ఇంకా ఎట్లా అంటే అదొక సాకు బయటికి రావడానికి. ఏంటంటే ఏది కావాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ రాయాలనే బాధ్యతగా ఉండేవాడు అసలు ఈ పని చేస్తాడా అండి? వాడు ఎగ్జామ్స్ చదువుకోవాలి కదా, వాడు రీల్స్ చేస్తాడా?
పొద్దున్నే. మరి తల్లిదండ్రులు కీస్ ఎలా ఇస్తారండి? అవును. చాలా మంది తల్లిదండ్రులు రాదు గారు నేను చూశాను, 12 సంవత్సరాలు కూడా ఉండవు, పిల్లలకు బండ్లు ఇచ్చేస్తారు. రోడ్డు మీద వెళ్ళిపో, నన్ను దింపే, నన్ను బస్ స్టాప్ లో దింపు, ఆఫీసుల దగ్గర దింపు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా అంటున్నారు. కానీ వాడు రోడ్డు మీదకి వెళ్తే వాడు ఇంటికి వస్తాడో తెలీదు, పక్కన వాళ్ళని ఎంత మందిని చంపుతాడో తెలీదు, కనీసం వాడి కాళ్ళు కూడా వాడికి అందవండి. అలాంటి వాడికి కేసిస్తారు. నేను ఎంత మందినో చూశానండి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులే బాధ్యత లేకుండా పోవడం. పోనీ మావాడే కదా వెళ్తున్నాడు, ఇంకా గర్వంగా చెప్పుకోండి, మావాడికి 12 ఏళ్ళేనండి, అసలు ఎంత స్పీడ్ గా నడిపిస్తారో అని చెప్తారు గర్వంగా. అది గర్వపడే విషయమా అండి? ఒక నిండు ప్రాణం పోయింది, ఆవిడ ఒకటే డిమాండ్ చేస్తున్నారు రాజుగారు, ఇప్పుడు నాకు కాంపెన్సేషన్ అక్కర్లేదు, పోయిన నా కొడుకు రాడు, ఇలాంటిది ఇంకొకరికి జరగకుండా న్యాయం చేయండి అని చెప్తున్నారు ఆవిడ. ఎలా ఇస్తారు? 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఎలా బెయిల్ ఇస్తారు? ఇదేనా న్యాయము? డబ్బులుండే వాళ్ళకైతే ఇలాగే జరుగుతుందా అని ఆ తల్లి నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుందండి. ఎవరండి న్యాయం చేస్తారు? బెయిల్ అవసరం ఆ అబ్బాయికి. అందుకనే చాలా మటుకండి మొన్న మదనపల్లి విషయంలో కూడా వాడు ఏం చెప్పాడంటే, నన్ను ఎవరేం చేయలేరు, నేను 2 రోజులలో బెయిల్ తీసుకొని వస్తానని అందరి ముందు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు వాడు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ అలా ఉంది కాబట్టి. భయం లేదు, నేరాలు చేసినా కూడా జనాలకు భయం లేదు. చంపేస్తే ఏం చేస్తున్నారు? 2 రోజులకు వచ్చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. సో ఈ అడ్వకేట్స్ కూడా, కొంతమంది లాయర్లు ఇలాంటి కేసులు టేకప్ చేసి వాళ్ళ డబ్బుల కోసమని జీవితాలు నాశనం చేయండి. బెయిల్ తెప్పించావు 10th క్లాస్ రాయాలని, మరి ఆ తల్లికి మళ్ళీ మళ్ళీ వెళ్ళే అసలు ఉద్దేశమే ఉండదండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక రీజన్ చూపిస్తారు, అంతలో వాడు హాస్పిటలైజ్ అవుతాడు. ఇవన్నీ స్టోరీలు ఉంటాయి కదా. ఒంట్లో బాగాలేదంటారు, దట్ మైనర్ అంటారు. అంటే అంత పెద్ద బండి అంటే మైనర్ అని రాలేదు. ఇప్పుడు మళ్ళీ జైలుకి తీసుకెళ్ళాలి అంటే వాడు మైనర్, వాడికి ఏం తెలియదు అని చూపిస్తున్నారు. సో వీటన్నిటి గురించి మనకు చెప్పాను కదా, నవ్వాలో ఏడవాలో మనము ఎప్పుడు మనం బాగుపడతామో తెలియట్లేదు. మన దాంట్లో ఉన్న దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ అమ్మ, ఎక్కువ మంది ఈ మధ్య మైనర్లే బాగా తప్పులు చేస్తున్నారు. తప్పు చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మైనర్లు లాగా, అంటే మైనర్లని గుర్తుకోవడానికి రాదు, శిక్ష విధించేటప్పుడు మాత్రం మైనర్లు అని చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే ఆ కారణం చూపిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది. పిల్లల్లాగా ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? అసలు పిల్లల్ని మీరు ఎందుకు ఇంకా ఈ కొత్త చట్టాలన్నా అది కాదండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలని బెయిల్ ఇవ్వడం ఏంటండి? బెయిల్ ఇస్తే వాడు వచ్చి ఇప్పుడు 10th క్లాస్ రాసి వాడు ఎవరిని ఉద్ధరిస్తాడు చెప్పండి? దానికి ఎవరు? ఆవిడ అదే అడుగుతుంది అనమాట, నాకు డబ్బులు వద్దు, మా అబ్బాయి చనిపోయినందుకు డబ్బులు అడగట్లేదు. ఇలాంటి న్యాయం ఉంటే ఎవరు బతుకుతారు? ఇంకొకరికి కూడా జరుగుతుందేమో చెప్తామా? వాడు బెయిల్ వచ్చిన తర్వాత వాడు హాయిగా ఉంటాడా అండి? ఎగ్జామ్ రాస్తాడు, వాడి పనులు అడి చేసుకుంటాడు, మళ్ళీ బండి తీసుకొని వెళ్ళినా కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఇంకెంత మందిని మింగుతా ఉంటారు, అంతే కదా. కాబట్టి మనము ఎవరిని రిక్వెస్ట్ చేయాలి, ఎవరిని మీరు ఇలా చెయ్యకండి అని చెప్పాలో మనం. పేరెంట్స్ వాళ్ళే పిల్లల చేతిలో, పేరెంట్స్ కు తల్లిదండ్రులకు బాధ్యత అనేది లేదండి. ఎంతసేపు వచ్చి గర్వపడుతున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళ ముందు చిన్నపిల్లలు పెద్దగా మాట్లాడితే, మా వాడు చూసాడా ఎంత బాగా మాట్లాడుతున్నారో, పెద్దవాళ్ళ అంటే కూడా వాళ్ళకేం భయపడకుండా మాట్లాడుతున్నారు. వాడు ఎదురిచ్చి మాట్లాడుతున్నాడా, ఒబీడియంట్ గా మాట్లాడుతున్నాడా అని కూడా చూడలేదు, గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ తల్లిదండ్రులు చేసే తప్పులే. చాలా కొన్ని రీల్స్ చూస్తున్నామండి, చిన్న చిన్న పిల్లలతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తారు, పెద్దగా మాట్లాడిస్తారు, అసలు వయసుకు మించి మాట్లాడతారు, బాడీ షేమింగ్ చేస్తారు పెద్దవాళ్ళని. కొన్ని షోలలో కూడా అలాగే అయిపోయింది. కాబట్టి తల్లిదండ్రులకు కానీ అంటే ఇట్లాంటి పబ్లిక్ గా చేసే వాళ్ళకి కానీ ఎటువంటి బాధ్యత లేదు. నేను షో చేశానా, నాకు వ్యూస్ వచ్చాయా, నా రెమ్యునరేషన్ వచ్చిందా, మా రేటింగ్ పెరిగిపోయిందా అనేది చూస్తున్నారు. మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నామని చూడట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటేనే మనము అంటే రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళం క్షేమంగా ఇంటికి వస్తాం. లేకపోతే మాత్రం చాలా కష్టం అండి అసలు. నిజంగా ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, నిజంగా ఆ తల్లి కోరుకున్న న్యాయం ఆ తల్లికి రావాలి. నిజంగా కొడుకునైతే ఎవరు తీసుకొని రాలేరు, ఒంటరి పోరాటం చేయాలి. ఇప్పుడు సింగిల్ పేరెంట్ చాలా బాధాకరమైంది, ఎవరికి లేదు వాళ్ళ వంశంలో ఒక్కగానొక కొడుకు అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైంది. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.